శ్రీముఖలింగేశ్వర దేవాలయం. శ్రీముఖలింగేశ్వర దేవాలయం శ్రీకాకుళం జిల్లాలో జలుమూరు మండలంలోని ముఖలింగం గ్రామంలో ఉంది. ఇది శ్రీకాకుళం నుండి 46 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధి చెందిన ముఖలింగేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తాయి. ఈ గ్రామం మామిడి తోటలు, శోభాయమానంగా కనిపించే కొబ్బరి తోటలకు నిలయం. దేవాలయ పరిసరాల్లో ఉన్నంతసేపు భగవంతునిపై భక్తి ప్రవర్తనలతో పాటు మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. ఇక ఆలయ స్థల పురాణానికి వస్తే, ఒకప్పుడు హిమాలయాల మీద గొప్ప వైష్ణవ యాగం జరిగింది. ఆ యాగాన్ని చూడడానికి గంధర్వరాజు అయిన చిత్రగ్రీవుడు తన గంధర్వగణాలతో వచ్చాడు. ఆ హిమాలయాల మీద ఉండే శబరకాంతలు కూడా ఆ యాగం చూడడానికి వచ్చారు. శబరకాంతల సౌందర్యం చూసి గంధర్వులు కామవశీభూతులయ్యారు. అది గమనించిన వామదేవ మహర్షి కోపించి, సభా మర్యాదను అతిక్రమించిన దోషానికి మీరంతా శబరజాతితో జన్మించండి అని శపించాడు. గంధర్వులంతా శబరులుగా జన్మించారు. వారి నాయకుడైన చిత్రగ్రీవుడు శబర నాయకుడిగా జన్మించాడు. అతని రాణి చిత్తి, రెండవ భార్య చిత్కళ. ఆమె శివభక్తురాలు. ఈ రాణులిద్దరికీ ఒక్క క్షణం పడేది కాదు. చీటికి మాటికి కీచులు ఆడుకునేవారు. ఒకరోజు చిత్తి తన భర్తను చేరి, నీతో ఉంటే నేనైనా ఉండాలి, లేదా చిత్కళైనా ఉండాలి, ఏదో ఒకటి తేల్చి చెప్పు అని నిలదీసింది. శబరి నాయకుడు పట్టపురాణి అయిన చిత్తిని వదులుకోలేక తన రెండో రాణి అయినటువంటి చిత్కళను పిలిచి, తమ వాకిల్లో ఉన్న ఇప్ప చెట్టు కొమ్మలు 2 వంచి రాలిన పువ్వులు ఏరుకొని వాటిని అమ్ముకొని బతకమన్నాడు. మహాసాధ్వి అయిన చిత్కళ భర్త మాటకు ఎదురు చెప్పలేక ఇప్ప చెట్టు కొమ్మలు 2 వంచి ఆ రాలిన పువ్వులు రోజు ఏరుకునేది. అయితే ఆమె శివభక్తురాలు కనుక శివానుగ్రహం వల్ల రాలిన పువ్వులు బంగారు పువ్వులుగా మారిపోయేవి. చిత్కళ ఆ బంగారు పువ్వులను సుమంతపురంలో అమ్ముకుంటూ కాలం గడుపుతుంది. ఆ సంగతి తెలిసిన చిత్తి అసూయ చెంది చిత్కళతో గొడవకు దిగింది. విసుగు చెందిన శబర నాయకుడు సవతల గొడవకు ఆ ఇప్ప చెట్టే కారణమని తలిచి ఆ ఇప్ప చెట్టును నరకడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు మహాశివుడు రౌద్రాకారంతో ఆ చెట్టు మొదట ప్రత్యక్షమయ్యాడు. అది చూసి శబర నాయకుడు మూర్ఛపోయాడు. దీనికంతటికీ చిత్కళయే కారణమని తలిచి శబరులంతా కలిసి చిత్కళను చంపడానికి సిద్ధపడ్డారు. అప్పుడు మహాశివుడు వారి ముందు ప్రత్యక్షమై శబర రూపులైన ఆ గంధర్వులకు శాపవిముక్తి అనుగ్రహించాడు. ఆ విధంగా మధుక వృక్షంలో సాత్కరించిన మహాశివుడే మధుకేశ్వరుడుగా వెలిశాడు. ఇక్కడ ముఖలింగాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు. ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు, ఇప్ప చెట్టు మొదలును నరికివేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలుపై ముఖం కనిపిస్తుంది అని చెబుతారు. ఆ చెట్టు మొదలే క్రమంగా రాపిడి లింగంగా మారిందని చెబుతారు. ఇప్ప చెట్టును సంస్కృతంలో మధుకం అంటారని, అందువల్ల ఈ గుడికి మధుకేశ్వర స్వామి ఆలయంగా పేరొచ్చిందని అంటారు. ఇక్కడ త్రవ్వకాల్లో వీణాపాణి అయిన సరస్వతీదేవి విగ్రహం, జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి. వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు. ఇక్కడ అనేక శాసనాలు కూడా దొరికాయి. వాటిని బట్టి ముఖలింగాలయాన్ని 10వ శతాబ్దంలో 2వ కామార్ణవుడన్న రాజు కట్టించాడని, అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడని భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తోంది. వీరిద్దరూ కళింగరాజులు. కామార్ణవుడు తన రాజధానిని దంతనగరం నుండి ఇక్కడ మార్చినట్లు తెలుస్తోంది. ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించే ఒక దైవలీల కూడా ఈ సమయంలో గుర్తు తెచ్చుకుందాం. ఒక భక్తుడు తనకు సంతానం కలిగితే పెద్ద తొట్టి నిండా పాలు సమర్పిస్తానని ఆ శ్రీముఖలింగేశ్వర స్వామికి మొక్కుకున్నాడట. ఆ మొక్కు తీర్చడానికి తనకి సంతానం కలగగానే ఒక పెద్ద తొట్టిని తీసుకొని వస్తాడు. అయితే సింహద్వారం దగ్గర ఆ తొట్టె లోపలికి వెళ్ళడానికి వీలు కాదు. దాని సైజు అలా ఉంటుంది. దాని నిండా పాలు పోసి, స్వామి నేను దీన్ని లోపలికి తీసుకురాలేకపోతున్నాను, లోపలికి తీసుకుపోయే బాధ్యత నీదే అని చెప్పి అతను ఆ పరమేశ్వరుడికి తన విన్నపాన్ని విన్నవించుకొని వెళ్ళిపోతాడు. అయితే తెల్లవారేసరికి ఆ తొట్టె మొత్తం పాలతో సహా గర్భగుడిలో ఉంటుందట. ఇప్పుడు కూడా మనం ఆ లీలకు నిదర్శనంగా శ్రీముఖలింగేశ్వర స్వామి పక్కనే ఆ పెద్ద తొట్టిని కూడా చూడవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.